నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని బీఆర్ఎస్ లోక్సభ కార్యకర్తల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నాపైన నమ్మకం ఉంచి నాకు ఎంపీ అభ్యర్థి టికెట్ ఇచ్చిన కేసీఆర్ కి రుణపడి ఉంటారన్నారు। రాబోయే లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి లోక్సభ పంపాలని సకాలంలో అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు। ఇది నా సొంత మండలం కనుక తనకు విడదీరాని అనుబంధం ఉందని ఎలాగైనా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆశీర్వదించాలని మండల ప్రజలను కోరారు। కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడకుండా పార్టీ కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు। అన్ని పార్టీల వారు వస్తారని అన్ని హామీలు ఇస్తారని చెప్పారని అన్ని కూడా అబద్ధం మాటలేని ఎవరు కూడా ఏం చేయరు అని అన్నారు। నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు చూసి తనను గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో దర్పల్ల జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, విజీ గౌడ్, సిరికొండ ఎంపీపీ సంగీత రాజేందర్, జడ్పీటీసీ మన్సింగ్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు। పెద్ద నాయకులే వాళ్ళే చాలా కష్టపడకపోవడం వాళ్ళ స్వార్థానికి వినియోగించుకున్నారు। ఈ 2000 చాలా మంది ఇప్పుడున్న మా సర్పంచులు, మా ఎంపీడీసీలు, పార్టీ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు చాలా మంది భయపడుతున్నారు। ఎందుకు భయపడ్డారా? దాని పోటీ తప్ప కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరు అయిపోయింది వాడు చెప్పలు గుర్తుకున్నా తెలుసు నాకు అవన్నీ ఏం లేవు। నేను చెప్తున్నా మీకు వేసిన తర్వాత ఏం జరుగుతుంది, వేసిన తర్వాత రైతు బంధు గురించి చెప్పిండు। 2 పంటలకి 2 సార్లు ఇస్తున్నావు నువ్వు రైతు బంధు, 3వ పంటకి కూడా ఇస్తున్నావు అన్నాడు। 3వ పంట కాదు, 1 పంట గుర్తు కూడా ఏంటి పరిస్థితి? చాలామంది గ్రామాల్లో చెప్తున్నారు। నేను అనుకుంటే ఎలక్షన్లో ఇంకా నీకు 6 ఎకరాలు 20 ఎకరాలని రైతు బంధు తీసుకుంటున్నావు, గరీబ్ వాడు 2000 పెంచుకుని మనకి వేస్తున్న ఓటు నీకేం చెప్పిండు? కరెంట్ ఫ్రీగా తీసుకున్నాము, రైతు బంధు తీసుకున్నావు, మరి మాకు ఎందుకు ఏమైనా కిలా చేస్తున్నావు ఏమన్నానంటే ఎవడికి మాట మిమ్మల్ని మేము ఏమన్నామా మీకు అని మాట్లాడు చాలా మంది। ఎవరు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇవాళ వాళ్ళకి ముద్ర కొడుతున్నాడు రేవంత్ రెడ్డి। 5 ఎకరాల దాకా వేసిన భయంతో భక్తి పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి రైతు దగ్గర ఓట్లు వేయడం భయంతో 5 ఎకరాలు ఉపయోగించారు। వ్యతిరేకించిన వాళ్ళు వారి మాత్రం మంచి ముద్ర కొట్టారు। ఎట్లయిందంటే దొంగలు తేలుకుంటాడు, ఇష్టంతో నోటేసిన వాళ్ళు ఓట్లు వేయించిండు। ఇవాళ ఏమైనా అన్నారనుకో దొంగ మాకు ఏ లేదు రైతు బంధు అన్నారనుకో నోట్లు ఇస్తున్న భయం, మంచిగా ఎందుకు అంటున్నా భయం, అది చెప్పుకుంటాడుగా సిగ్గుపోతుంది కాబట్టి చెప్పుకుంటాడు। ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం। ఏ పార్టీ ఏ కులము ఏంటి అది చూడకుండా అందరికి సమన్యాయం చేస్తున్నాం, ఎవరికి అన్యాయం చేయలేదు। ఇవాళ గ్రామాలలో 6 గ్యారెంటీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ। 6 గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారెంటీ 3-4 ఉన్నాయి। మరి నేను ఆర్టీసీ చైర్మన్ అని చెప్తున్నాను, ఆర్టీసీ చైర్మన్గా రోజుకు స్టేట్లో 8 కోట్ల రూపాయలు ఆశిస్తున్నాయి। 8 కోట్లు ప్రతి కోట్లు డీజిల్ పోతుంది, మాకు వచ్చే ఇన్కమ్ 13-14 కోట్లు వస్తుంది, కానీ అయ్యే ఖర్చు ఎంత అంటే మొత్తం కలిపి 18 కోట్లు, 20 కోట్లు, 21 కోట్లు, 40 కోట్లు ప్రతిరోజు ఉంటుంది। దాదాపు 3 ఎత్తులు 24 నెలకు 280 కోట్లు లాస్ ఉంటుంది। వచ్చి 4 కోట్లు తగ్గించారు లాస్। కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బస్సులు ఫ్రీ మహిళలకు అనగానే మళ్ళీ కింద పడ్డది। సరే ఆటో డ్రైవర్లు కథమైతే చచ్చిపోతుంది బాబు, వాళ్ళకి గిరాకీ లేదు, మనం అనుకో ఆడవాళ్ళకి మీరు బస్సులు ఇస్తే బాధపడుతున్నట్టు ఆ బస్సులు డొక్కు బస్సులు సగం తగ్గించిండ్రు। సీట్ల కోసం ఏం చేస్తారంటే కొండూరు కొండూరులకి నిజామాబాద్ సిరికొండ మండల టీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశానికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ దాదన్న గారు విఠలరావు గారు, అదేవిధంగా గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్సీ గారు, టీఆర్ఎస్ పార్టీ
ప్రధాన కార్యదర్శులు పెద్దలు వీచిగౌడ్ గారు, అదేవిధంగా సోదరిమణి మంజులంటే మండల నలుగురులో వచ్చినటువంటి మాజీ సర్పంచ్ అన్నిగా భావించద్దు. ఇది మన సొంత మండలం కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ గౌరవ కేసీఆర్ గారు ఈ జిల్లా అంటే పార్లమెంటరీ కాన్ఫరెన్స్కి వెళ్ళి మన సిరికొండ ఈ ముద్దు బిడ్డను మరి నన్ను 7 నియోజకవర్గాల్లో ఒకరిగా ఎంచుకొని నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమావేశం కూడా ఫస్ట్ నేను వేదికగా పెట్టాలి. మీరు ఎందుకు పెట్టలేదంటే ఈ మండలి మనది కదా, మన వాళ్ళకి తర్వాత వస్తారు. ఫస్ట్ నాకు తెలియని ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో జగ్త్యాల, కోరుట్ల, బాల్కొండ వాటిని ఫస్ట్ పెట్టుకుంటాను. గత 10 మండలాలు పెట్టుకున్నాను. మరి అదేవిధంగా నిజామాబాద్ టౌన్ పెట్టుకున్నా, మోపాలను పెట్టుకున్నా, ఇవన్నీ పెట్టుకున్న లాస్ట్లో ఇంకా చాలామంది మనకు సిరికొండ మనది కాబట్టి మన వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న కార్యకర్తల సమావేశం లేదు, కార్యకర్త చాలామంది మరి పార్టీ మారుతున్నారు, చాలామంది నాయకులు మారిపోతున్నారు, మీరు రావాలని అన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. నాకు ఎక్కడ పచ్చకుండా అడుగు వేస్తారు కొంతమంది, మన పార్టీ పచ్చకుండా ఉండదని మంచిగా వేసింది. మొదటి నుంచి కూడా ఉపాసం తెచ్చుకోండి, అది చివరి దొరికింది. ఫస్ట్ ఎవరికి ఉడికేసిందో మన పార్టీలకు ఓవర్ బర్డెన్ అయిపోయింది, ఓవర్ ఫ్లో అయిపోయింది, ఎక్కువైపోయింది మన దగ్గర. ఇప్పుడు అక్కడ ఎక్కువైపోయింది. ఇప్పుడు అక్కడ 3 భాగాలు అవుతున్నారు, 3 వర్గాలు అవుతున్నారు. ఒక 1 ఇయర్ లోపల ఓడిపోయి తనుకుంటుంది. నాకు తెలుసు ఇది నా భయంతో భక్తిగా ఆగింది, కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. చాలామంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము చేయబట్టి భూమిని గెలిచిందని, నేను కష్టపడితే గెలిచిందని. చాలా తప్పు. నేను చెప్తున్నా అనుకున్న అనుభవంతో ప్రజలు మార్పు కోరిండు. ఏం మార్పు కోరిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పట్టాలు దాకున్నప్పుడు వృద్ధుల పెన్షన్ కేవలం 200 రూపాయలు ఉంటాయి, వికలాంగులకు 300, 500 ఉంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2,200 పెన్షన్ను 2,000 చేసినాయి. అదేవిధంగా రైతు బంధు ఇచ్చిండు 10,000 రూపాయలు ఎకరానికి. మరి అదేవిధంగా ఒంటి కుట్టులకు ఇచ్చిండు 2,500, కళ్యాణకు చెక్కులు ఇచ్చిండు 1,16,000 రూపాయలు. అదేవిధంగా మరి రైతు బీమా ఈరోజు కేసీఆర్ గారు నమ్మకం పెట్టి మన మధ్యలో పంపించాడు. మనకు లక్షల మంది సైన్యం అవసరం లేదు. ఆ రోజు కూడా ఇక్కడున్న ఈ కొద్ది మంది మీరు నిలబడి ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిపించారు. తర్వాత గెలిచిన తర్వాత చాలామంది పార్టీలకు వచ్చారు. గెలిచిన తర్వాత చాలామంది పార్టీలకు వచ్చారు. వాళ్ళు 10 ఏళ్ళు లబ్ధి పొంది సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా వెనక్కి నెట్టి వాళ్ళే లబ్ధి పొంది ఈరోజు వాళ్ళే మళ్ళా పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చింది. మనం అనుకోవచ్చు మళ్ళీ వాళ్ళే వస్తారొచ్చు, మళ్ళా ఈ చెట్టు చిగిరించిన తర్వాత ఈ గడ్డలే వస్తాయేమో అని మీరు అనుకుంటుండొచ్చు. నేను ఒకటే చెప్తున్నా, మన బాజిరెడ్డి గారు 3-4 కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ కొత్త ఉన్న కొద్ది మంది కూడా అప్పటికి చాలా డౌన్ అయిపోయి బారాస కార్యకర్తలు, తెరాస కార్యకర్తలు చాలా చురుగ్గా పనిచేస్తున్న సమయంలో మరి వారు వచ్చారు. అప్పటికి ఎవరి గురించి ఏం తెలియదు. అట్లా మరి ఎక్కడ నేను ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించి నాకు అవకాశం ఇస్తే నేను ఉద్యమకారులను తొక్కేసిన ఎంతోమంది ఉద్యమకారులకు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ముందు తెరాస పార్టీ కార్యకర్తల తర్వాతనే బంధువులైనా కొడుకైనా ఎవరైనా అని భావించినటువంటి మన నాయకుడు మరి పార్టీ కోసం ఎంత కట్టుబడి పనిచేసిండ్రో ఈరోజు అదే పార్టీ కోసం కట్టుబడి మరి ఎంపీగా మన ముందుకు వస్తున్నారు. మరి ఈరోజు ఒక్కొక్కరుగా మన నాయకుల్ని మాట్లాడిద్దాం. మీ అవకాశం